ఈ రోజు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడిచిన నేపథ్యంలో పాలనా విధానంపై చర్చించేందుకు ఇవాళ మంత్రివర్గం సమావేశమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాపాలన వెబ్సైట్ ప్రారంభిస్తారు. వైఎస్ షర్మిల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధువరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు షర్మిల. వైసీపీ పార్టీ నుంచి వచ్చిన అంబటి రాయుడు ముంబై జట్టుకు ఆడనున్నట్టు ప్రకటించాడు. త్వరలో జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను ఈ వేసవిలో జపాన్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా 4సారి షేక్ హసీనానే పగ్గాలు చేపట్టనున్నారు. అక్కడ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు కాకినాడలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాకినాడ జిల్లా పార్టీ నేతలతో భట్టి భేటీ కానున్నారు. ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగలనుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి సూర్య దూరం కానున్నాడు. సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. ఇందుకు సంబంధించి విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది. సర్జరీ అనంతరం సూర్య కోలుకోవడానికి కనీసం 8 నుంచి 9 వారాల సమయం పడుతుంది. గుంటూరు కారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. 2 నిమిషాల 47 సెకండ్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో మహేష్ బాబు మాస్ యాక్షన్ అదిరిపోయింది. ఈ చిత్రంలో మహేష్ రమణ క్యారెక్టర్ చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పార్లమెంట్లోకి అడుగుపెట్టనున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. ప్రస్తుత ప్రధాన షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ తరపున మగూరా 1 నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు.